హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకి కిసాన్ ఐడి కార్డ్స్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సంసిద్ధం వ్యక్తం చేయడం జరిగింది. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు కలిగి ఉన్నటువంటి రైతన్నలంతా కూడా చాలా రకాల ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశం అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. అందులో ముఖ్యమైనటువంటివి కొన్ని చూసుకున్నట్టయితే, మీరు ఏ వస్తువు తీసుకున్నప్పటికీ, ఏ పరికరాలని తీసుకున్నప్పటికీ కూడా 50% సబ్సిడీతో వ్యవసాయ పరికరాలని కొనుక్కునేటటువంటి సౌలభ్యం అయితే మీకు వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు సాగు చేయడానికి కావలసినటువంటి ఈ డబ్బులు ఏదైతే ఉంటుందో ఆ డబ్బులని బ్యాంకుల ద్వారా లోన్స్ రూపంలో కూడా మీరు పొందడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది ఈ కార్డు కలిగి ఉండడం వల్ల. అదేవిధంగా పంటకి సరైనటువంటి మార్కెటింగ్, మీరు చేస్తున్నటువంటి పంట, మీరు పండించినటువంటి పంటకి తగినటువంటి మార్కెటింగ్ కూడా కల్పించడం అయితే జరుగుతుంది. ఇక ప్రతి గ్రామంలో, ప్రతి చోట, ప్రతి రైతన్న అవస్థ పడుతున్నటువంటి ఇబ్బంది కోతుల బెడద. కాబట్టి ఈ కోతుల బెడద నివారణకి సోలార్ ఫెన్సింగ్ని కూడా ఈ కిసాన్ ఐడి కార్డు కలిగి ఉన్నటువంటి రైతులకి రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. వీటితో పాటుగా ఇంకా చాలా రకాల ప్రయోజనాలు అయితే ఇందులో ఉన్నాయి. అయితే ఈ రైతులకి ఈ కిసాన్ కార్డు ఇవ్వడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఈ కార్డ్స్ని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు వీడియోని చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే, ప్రముఖ దినపత్రికలో మనకి ఆర్టికల్ అనేది రావడం అయితే జరిగింది. దీన్ని నేను మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కూరగాయల రైతులకి కిసాన్ ఐడి కార్డులు అని చెప్పేసి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు సర్కారు నిర్ణయం అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూరగాయలు పండించే రైతులకి ప్రత్యేక గుర్తింపు కల్పిస్తూ కిసాన్ ఐడి కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్డుల ద్వారా రైతులకి సాగు రుణాలు, మార్కెటింగ్ సదుపాయాలు సులభతరం చేయడంతో పాటు పలు ప్రోత్సాహకాలు అందించనున్నారు. కూరగాయల సాగు అభివృద్ధి కోసం 215 కోట్ల బడ్జెట్తో సమగ్ర ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్రాన్ని కూరగాయల స్వయం సమృద్ధిలో దేశంలోనే మోడల్గా నిలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో కంటే కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గిన నేపథ్యంలో దాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టింది. ఇక్కడ కూరగాయల సాగు అనేది మన తెలంగాణ రాష్ట్రంలో తగ్గిపోవడం వలన ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటిని, ఆ యొక్క సాగుని పెంచాలి అనేటటువంటి ఉద్దేశంతో 215 కోట్ల డబ్బులని బడ్జెట్లో రూపకల్పన చేయడం జరిగింది అని చెప్పేసి తెలుస్తుంది. ఇక్కడ ఈ కార్డు వలన ప్రయోజనాలు చూసుకున్నట్టయితే, రైతులకి 50% సబ్సిడీతో పందిళ్ళు, ఇతర పరికరాలను ఆర్కేవీవై ఎంఐడిహెచ్ పథకాల కింద అందించడం అయితే జరుగుతుంది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పరిధిలో మినీ ట్రాక్టర్లు, తవ్వే యంత్రాలు సహా 17 రకాల యంత్ర పరికరాలకు సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ మీరు మినీ ట్రాక్టర్లని కూడా సబ్సిడీ రూపంలో తీసుకోవచ్చు. తవ్వేటటువంటి యంత్రాలని కూడా 17 రకాలైనటువంటి యంత్ర పరికరాలని సబ్సిడీ రూపంలో అందుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఈ కిసాన్ ఐడి కార్డు కలిగినటువంటి వారు మాత్రమే. సెంట్రల్ స్కీమ్లకు అనుసంధానం చేసి స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్, ప్లాస్టిక్ మల్చింగ్ పేపర్లు, నాణ్యమైన విత్తనాలు, పరికరాలు తదితరాలని సబ్సిడీ ధరల్లో అందజేస్తారు. ఆఫ్ సీజన్ ఎగ్జోటిక్ కూరగాయల సాగు, రసాయన అవశేషాలు లేని పంటలకు ప్రీమియం ధరలు లభించే అవకాశాలపై రైతులకి అవగాహన కల్పిస్తున్నారు. టమాటా, మిరప ఆధారిత ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు ద్వారా రైతులకి మరింత మద్దతు లభించనుంది. ప్రతి రైతు మరో 5గురిని కూరగాయల సాగు వైపు మళ్లించేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో తగ్గినటువంటి కూరగాయల సాగుని పెంచేటటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి గుర్తింపు కార్డుని ఇచ్చి వారికి తగినటువంటి ప్రోత్సాహకాలని అందిస్తూ ఈ విధమైనటువంటి సబ్సిడీ రూపంలో యంత్ర పరికరాలని అందించడం ద్వారా ఒక్కొక్క రైతు మరొక 5 మందిని, కనీసం 5 మందిని ఈ కూరగాయల సాగు వైపు మళ్లించేలాగా ఈ యొక్క ప్రణాళికను సిద్ధం చేసినట్టుగా మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క రైతు
కిసాన్ కార్డ్ అనేది వారే మాన్యువల్గా ఇస్తారా, మనం ఏమైనా అప్లికేషన్ చేసుకోవాలా అనేటటువంటి వివరాలనైతే ఇంకా మనకు ఈ యొక్క క్లిప్లోనైతే ఇవ్వలేదు. దీనిపైన మరొక వారంలోపు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకోసం మరొక వీడియోను కూడా చేసి పెట్టడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.